కాని ప్రయోజనంబు సమకట్టదు తా భువినెంత విద్యవాడైనను దొడ్డరాజు కొడుకైన నదెట్లు మహేసు పట్టి విద్యానిధి సర్వ విద్యలకు దాని గురుడు వినాయకుండు దానేనుగు రీతి నుండియునదేమేటి కాడడు పెండ్లి భాస్కరా. వినాయకుడు ఈశ్వరుని కుమారుడును, సర్వ విద్యలకు స్థానభూతుడును, అన్ని విద్యలకు గురువును, ఏనుగు వంటి బలము గలవాడును అయి ఉండియు పెండ్లాడకపోయాను. అట్లనే మనుష్యుడు ఎంత విద్యావంతుడైనను గొప్ప రాజకుమారుడైనను దైవం అనుకూలింపని కార్యము చేసుకొనలేడు. కామిత వస్తు సంపదలు గల్గు ఫలంబొరులాసబడ్డచో నేమియు బెట్టడేని సిరియేటికి నిష్ఫలమున్న బోయినన్ భ్రామికబడ్డ లోకులకు బండగనేమది ఎండిపోవగానేమి ఫలంబు చేదు విడదెన్నటికైన ముసిండి భాస్కరా. ఎప్పుడు నువ్వు చేదును వదలని ముషిని చెట్టు పండినను ఎండినను వాని ఆశ్రయించుచున్న మానవులకి ఏమీ నష్టం లేదు, లాభము లేదు. అట్లే భాగ్యవంతుడు తనను ఆశ్రయించి కోరుకున్న మానవునకు ఎంత పాత్రము ఫలము నీకున్నచో వానికి సంపద ఉన్నను నశించినను లాభం లేదు, నష్టం లేదు, సమానమే అగును. కారణమైన కర్మములు కాక దిగంబడవెన్ని గొందులం దూరినంత వారలకు దొల్లి పరీక్షిత్తు శాపభీతుడై వారిది నొప్పరిగపై బదిలింబుగా దాగియుండి నగ్రూర భుజంగదంత హతిగూలడే లోకులెరింగు భాస్కరా. పరీక్షిత్ మహారాజు ముని ఇచ్చిన శాపమునకు భయపడి సముద్రంలోని మేడపై భద్రముగా దాగి ఉండెను. పాము కాటు వలన చనిపోయాను. అట్లే ఎంతవారులైనను ఎన్ని మూలలో దాగి ఉన్నను అనుభవించవలసిన కర్మ అనుభవింపక తీరదు. కొలుముననక్కడక్కడ నకుంఠిత ధార్మికుడొక్కడొక్కడే కలిగెడు కాక పెందరుచు కల్గనేరరు చెట్టు చెట్టునన్. గలుగగా నేర్చునే గొడుగ కామలు జూడక నాడ పలరద నొక్కటొక్కటి నయంబున జేకరుగాక భాస్కరా. ఆలోచింపగా గొడుగు కామలు అక్కడక్కడ పరిమితంగా ఒక్కొక్కటి దొరకను గాని ప్రతి చెట్టునందు దొరకవు. వాటిలోనే మంచి బుద్ధి గలవాడు కులమున అక్కడక్కడ ఎక్కడో కలుగును గాని ఎక్కువగా ఉండరు. క్రూర మనస్కులై పతులు గొల్పి వసించిన మంచి వారి గుణంబే పట్టి చెడు వర్తన వాటిలు మాధురి జలోధారలు గౌతమి ముఖ మహానదులంబుధి గూడినంతనే క్షారము జందవే మొదలి కట్టడలన్నీయు దప్పి భాస్కరా. తీయని నీటితో నొప్పుచున్న గోదావరి మొదలగు నదులన్నీయు సముద్రంలో చేరినంతనే మొదట గల తీయని రుచిని తప్పి ఉపదనం పొందుచున్నవి. అట్లే క్రూరబుద్ధి గల రాజులను సేవించుచున్న మంచివారికి వారి మంచి గుణము పోయి క్రూర గుణములు అనుభవించును. గిట్టుట కేడగట్టుట లిఖించిన అచ్చటగాని ఎండుచో బుట్టదు చావు జానుల పుష్కల నూడిచి కాళి జ్వావగా గట్టిన శూద్రకున్ భ్రమల గ్రప్పుచు దద్విధి గుర్రమౌచున పట్టున గొంచు మర్రికడ ప్రాణము దీసెదగదయ్య భాస్కర. శూద్రక మహారాజు కాశీపురమును చచ్చుటకై మోకాలి చిప్పలను నోట తీసుకుని అతడిని నిశ్చయం చేసుకునిచుండగా దైవం ఒక గుర్రమై మాయపన్ని మరలవేళకు వాన్ని నెక్కించుకుని మర్రి చెట్టునొద్ద ప్రాణం తీసెను. అట్లే చచ్చుటకు ఎచ్చట విధివాసుండెనో అచ్చటిని చచ్చును గాని వేరొక చోట చావడు.